ఏది జనగామ జిల్లాలో పాక్షికంగా తెలంగాణ ఎక్కడనే జనగామ జిల్లాలో తెలంగాణ తల్లి విగ్రహం ధ్వంసం ఘటన అగ్గిరాజేసింది. దేవరుప్ల మండలం కామారెడ్డిగూడెంలో కొత్తగా ఏర్పాటు చేసిన విగ్రహానికి అనుమతులు లేవంటూ గురువారం రాత్రి అధికారులు కూల్చే ప్రయత్నం చేశారు. మా మండలం, మా పక్కూరు దేవరుప్ల మండలంలో ఏమైంది, కూల్చే ప్రయత్నం చేశారు. అయితే గ్రామస్తులు గొడవ చేయడంతో విరమించుకున్నారు. కానీ అప్పటికే విగ్రహం పాక్షికంగా ధ్వంసమైంది. దీనిపై ఇది తెలంగాణ తల్లి విగ్రహం ఏంటంటే ఈ కామారెడ్డిగూడెం అని ఈ మెయిన్ రోడ్ మీద జనగామ నుంచి సూర్యాపేట పోయే చౌరస్తా మీద ఆ పక్కన కామారెడ్డిగూడెంలో ఆ కాలనీ దగ్గర అంబేద్కర్ విగ్రహం పెడదామని అనుకొని గద్దె కట్టిరు. ఆ అంబేద్కర్ విగ్రహం కట్టకుండా ఏం చేసిరంటే రోడ్డు పెద్దగా అయ్యి వెడల్పోయిన తర్వాత ఆ రోడ్డు మీద అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకున్నారు. కామారెడ్డిగూడెంలో రోడ్డు మీద అంబేద్కర్ విగ్రహం కాలనీ పక్కన పెట్టాల్సింది రోడ్డు మీదకి వచ్చింది. ఆ గద్దె అట్లనే ఉన్నది. ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసిరు, రాత్రికి పోయి తెలంగాణ తల్లి విగ్రహాన్ని గద్దె మీద పెట్టిరు. అది న్యాయమా? అది పద్ధత? అది కరెక్టేనా? అంటే ఏం చేయాలి, మా పెత్తనం ఇంకా ఉందని నిరూపించుకోవడం కోసం బీఆర్ఎస్లు పోయి అంబేద్కర్ విగ్రహం కోసం కట్టినటువంటి గద్దె మీద తెలంగాణ తల్లి విగ్రహం పెట్టారు. తెలంగాణ తల్లి విగ్రహం పెడితే ఎవరు ఏమనుకోరు అనుకొని దాని మీద పెట్టేసిరు. ఇప్పుడు కొట్లాట అవుతున్నది. ఎందుకు పెట్టాలి? దానికి ఏమైనా అనుమతులు ఉన్నాయా? తీసుకున్నారా? తెలంగాణ తల్లి విగ్రహం కట్టి దాని మీద సెంటిమెంట్ రేజ్ చేయొచ్చు అనేటువంటి ఒక ప్రయత్నం చేసిరు. ఇట్లాంటి పనులే చేసిరు. పాలకుర్తిల గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే చేసిన అన్ని అంతే. ఎవడన్నా ఎక్కువ మాట్లాడితే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం, బెదిరియడము ఇదే చేసిండు. అందుకే ఓడిపోయిండు. ఇట్లాంటి పనులు చేసి పిచ్చి పిచ్చి పనులు చేసి ఓడిపోయిండు. నేను అభివృద్ధి చేసిన కదా, నేను అందరికి అందుబాటులో ఉన్నా అంటే ఎందుకు ఓడిపోయినామంటే గిందుకే ఓడిపోయారు. దేవరుప్ల కాడ జరిగిన కొట్లాటలలో జరిగింది కూడా గదే జరిగింది. బండి సంజయ్ వస్తే రాళ్లతో దాడి చేసింది కదా, గందుకే ఓడిపోయారు. మీరు ఎందుకు ఓడిపోయారంటే అందుకే ఓడిపోయారు. 6 సార్లు వరుసగా అప్రతిహాతంగా గెలిచినాం, మాకు ఎదురే లేదనుకున్నారు కదా. రాత్రికి రాత్రి పోయి నీకెందుకు అంత బాధ, పర్మిషన్ తీసుకొని తెలంగాణ తల్లి విగ్రహం పెట్టుకుంటే పోయి పర్మిషన్ తీసుకొని దాన్ని పకడ్బందీగా పెట్టుకోవచ్చు. రాత్రిపూట పోయి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టి పర్మిషన్ లేదని వాళ్ళు వచ్చి కూలగొట్టే పరిస్థితి. ఈ విగ్రహాలు పెట్టేటువంటి దాంట్లో కూడా ఇష్టం ఉన్నట్టుగా ఎవరికి వాళ్ళు విగ్రహాలు ఎట్లా పెడితే అట్లా పెట్టేసుకుంటున్నారు. ఎవరు విగ్రహాలు పెడుతారో ఏం పెడుతారో తెలియకుండా. ఇది కామారెడ్డిగూడెంలో జరిగినటువంటి కొట్లాట దేవరుప్ల మండలంలో జరిగింది. మళ్ళీ అతి తెలివితోటి వీళ్ళంతా పోయి మేము ఏదో చేస్తాం, ఇదే చేస్తాం, అదే చేస్తాం అనేటువంటి ఒక పెద్ద పిచ్చి ప్రశ్న. మళ్ళీ జాతీయ రహదారి మీద కూర్చొని వచ్చిపోయే వెహికల్స్ని ఆపడం ఎందుకు? మీ ఇల్లు కోసం వాళ్ళందరూ ఎందుకు కష్టపడాలి? అదేమన్నా మీరు ఏమైనా పోయిందా, ఏమైనా అయిందా? ప్రజలకు ఉపయోగపడేటువంటిదా? రోడ్ల మీద ధర్నాలు చేసి ప్రజలకు ఉపయోగపడేదే ఉన్నది. ఇప్పుడు ఆడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టకపోతే వచ్చింది ఏమన్నా? తెలంగాణ వచ్చినాక తెలంగాణ తల్లి ఆంధ్ర సర్కారు ఉంది, ఆంధ్రాలో పెట్టనిస్తలేరంటే అప్పుడు నువ్వు ఆ ధర్నా చేసినా వంట వాపు చేసినా కూడా అన్నాడు. ఇప్పటికి కూడా 10 ఏళ్ళు అయిపోయినాక నువ్వు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టుకోవడానికి బాజాబ్తా పర్మిషన్ తీసుకోవచ్చు, ఉన్న ప్లేస్లోనే పెట్టుకుంటామని చెప్పుకోవచ్చు. వీళ్ళకి మధ్యన వాళ్ళకి మధ్యన పోరాటం మొదలైంది. ఇది జరిగింది. దీంట్లో మళ్ళీ వాళ్ళు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వి రెడ్డి ఆదేశాలతో అధికారులు కూల్చే ప్రయత్నం చేశారు. విగ్రహాల కూల్చివేతను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అసలు విగ్రహం నువ్వు పర్మిషన్ తోటి పెట్టినవా? ఇప్పుడు ఆడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టకపోతే వచ్చిందే ఉన్నది. తెలంగాణ లేవా? తెలంగాణ తల్లి విగ్రహం పెట్టకపోతే పోనీ పెట్టాలనుకున్నాం అనుకో, బాగా చెప్తా మంచిగా పర్మిషన్ తీసుకొని గ్రామ పంచాయతీ దగ్గర పోయి మేము పలానా చోట విగ్రహం పెడతామని పెట్టుకోవచ్చు కదా. అంటే మా పెత్తనమే ఉందని. అది కూడా మొన్న ఈ 3-4 రోజుల నుంచి జరుగుతున్నటువంటి సంఘటన. అంబేద్కర్ విగ్రహం ముందుకు వచ్చింది కాబట్టి అంబేద్కర్ పెట్టేటువంటి ప్లేస్లో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టేసి మేము ఏదో పెత్తనం సాధించాలనుకున్నట్టు ప్రయత్నించారు. ఇట్లాంటి అహంభావపూరితమైనటువంటి చర్యలతోటే ఆ రోజు కూడా అంతే. దేవరుప్ల ఇదే కామారెడ్డిగూడెం నుంచి దేవరుప్ల చౌరస్తా దగ్గర బండి సంజయ్ పాదయాత్ర చేస్తుంటే ఆడికి వచ్చిన తర్వాత ఏదో దేవరుప్ల మా సొంతం ఏమైంది, ఎర్రబెల్లి దాకరావు ఏమైంది, ఓడిపోయిండు. కానీ తాగిపిచ్చి తినిపించి రాళ్ళేసి పంపించిండు. మళ్ళా ఎవడైతే రాళ్ళేసిండో వాడి వాళ్ళ పార్టీలో సగం మంది వెళ్ళిపోయారు. దరిద్రం ఏంటంటే ఆ రోజు బండి సంజయ్ మీద పాదయాత్ర దగ్గర రాళ్ళేసినటువంటి సగం మంది ఎర్రబెల్లి దాకరావు దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇంకా సిగ్గుమాలిన చర్య ఇది. ఆ రోజు ఎర్రబెల్లి దాకరావు చేసినటువంటి ఇంతకంటే దరిద్రమైన రాజకీయాలు ఇంకేముంటాయి? బండి సంజయ్ వస్తుంటే నేను అక్కడ ప్రత్యక్ష సాక్షి, నేను ఆపడానికి ప్రయత్నం చేస్తే నా మీద కూడా కేసు పెట్టిరు. నేను జర్నలిస్ట్గా కవరేజ్కి పోతే ఇదే ఎర్రబెల్లి దాకరావు అహంభావంతో, అహంకారంతో, కుట్రతోటి వాళ్ళే ఉల్టా కొట్టి బీజేపీ వాళ్ళు పాదయాత్ర చేసుకుంటే నీకు నొప్పి పుట్టింది భయ్. పోయి ఇది నా ఇలాకా, ఇది మా గడి, మా దొరలు మేము చెప్తే వినాలి అన్నట్టుగా ఓ బీసీఓడు వచ్చి పాదయాత్ర చేస్తే మేము ఎట్లింటాం రా భయ్ అని చెప్పి ఒక మళ్ళీ ఎస్సీ సామాజిక వర్గం వాళ్ళని ముందుకు నెట్టి వాళ్ళకి తాగిపిచ్చి దాడులు చేసేటువంటి ప్రయత్నం చేశారు. నీతి మాలిన సిగ్గుమాలిన చర్య.
దేవురుప్ల కాడ మొదలు పెడితే వరంగల్ పోయేదాకా ఆ రోజు బండి సంజయ్ మీద దాడులు చేశారు. పాదయాత్ర చేసుకుంటే మీకేం నొప్పి పెట్టింది? ఎందుకు ఓడిపోయారు? ఆ రోజు వర్ధన్నపేటలో ఓడిపోయారు, ఆ వరంగల్లో ఓడిపోయారు, ఈడ ఓడిపోయారు. ఎందుకు ఓడిపోయారు? మాది తెలంగాణ, మా సొంతం, మా జాగీరు, మీ జాగీర్లో ఓడిపోయారు. ఇవాళ మళ్ళీ దారుణ ఇస్తున్నారు. బుద్ధి ఉండాలి గింతనన్న. మీరు చేసినటువంటి చేష్టలకే మిమ్మల్ని ఓడగొట్టారు. ఇదే అహంభావం, ఇదే అహంకారంతో మీరు ఓడిపోయారు. ఆ రోజు దాడులు చేసారు, రక్తాలు వచ్చినాయి, పిల్లగాల మీద కేసులు పెట్టారు వట్టిగా. మేము పోయి ఆడ కవరేజ్ కూర్చుంటే పోలీసు వాళ్ళకు కూడా సిగ్గులేని పోలీసు వాళ్ళు, కవరేజ్కి పోయిన జర్నలిస్ట్ మీద కేసు పెట్టినటువంటి సిగ్గులేని పోలీసు వాళ్ళు ఆ రోజు పోలీసు వాళ్ళు ఎర్రబెల్లి దాకారో ఏది చెప్తే అది ఇష్టం ఉన్నట్టుగా ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా సిగ్గు లేనటువంటి వాళ్ళు ఆ రోజు. ఎస్, పోలీసు వాళ్ళని అంటున్నాం కంటే సిగ్గుంటే ఎవడెవడి మీద ఎంక్వైరీ చేయాలి కదా, వాడు వచ్చినోడు ఎవడు, ఇంకా జర్నలిస్ట్ ఎవడు కానోడు ఎవడు అనేటువంటి విషయం పైన కామన్ సెన్స్ లేనటువంటి వ్యవహారం చేసిరు. ఇవాళ కూడా కామన్ సెన్స్ లేని వ్యవహారం చేసి మా పెత్తనం ఇంకా ఉందని చెప్పుకునేటువంటి ప్రయత్నం తప్ప ఏమున్నది? ఇంకా రేపు పొద్దుగాల అంతా ఉరికురికి కొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఆ రోజు దాడి చేసిన దాంట్లో సగం మంది కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు భయానికి. ఏది దేవురుప్ల కాడ చేసింది. మరి ఆ ప్రజలు చూడాలి.